నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ గ్రెగ్ చాపెల్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైందని, ఆట మొత్తం బ్యాటర్ల వైపే మొగ్గు చూపుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైభవ్ లాంటి యువ ఆటగాళ్ల ప్రతిభను మనం ఖచ్చితంగా గౌరవించాలని, అయితే ఎంతటి అద్భుతమైన బౌలర్లనైనా ఇంత చిన్న వయసులోనే సులువుగా 4లు 6లు కొట్టేయడం వెనుక క్రికెట్ వ్యవస్థలో ఉన్న లోపాలు కనిపిస్తున్నాయని చాపెల్ విశ్లేషించారు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి తనను ఎంతగానో ఆకట్టుకుందని గ్రెగ్ చాపెల్ అన్నారు. ఈ కుర్రాడి ఆట తీరును ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ లెజెండ్స్తో ఆయన పోల్చారు. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని బ్యాలెన్స్ చూస్తుంటే గ్రేట్ గ్రిమ్ పొలాక్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ గుర్తుకొస్తున్నారని చెప్పారు. అతను ఎక్స్ట్రా కవర్ మీదుగా షాట్లు కొడుతుంటే బ్రియాన్ లారా క్లాస్, ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేయాలనే గిల్క్రిస్ట్ల అగ్రెసివ్ మైండ్ సెట్ కలగలిసినట్లు అనిపిస్తుందన్నాడు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సాంప్రదాయ టెక్నిక్తో ఆడుతున్న వైభవ్ ఆట క్రికెట్కు లభించిన అరుదైన బహుమతి అని చాపెల్ కొనియాడారు. వైభవ్ సాధిస్తున్న అసాధారణ విజయాలు ఒక రకంగా క్రికెట్ ప్రపంచానికి హెచ్చరిక లాంటివని కూడా చాపెల్ అభిప్రాయపడ్డారు. శారీరకంగా ఇంకా పూర్తిగా ఎదగని ఒక చిన్న పిల్లాడు అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అంత ఈజీగా బౌండరీల అవతలకు పంపుతున్నాడంటే బౌలింగ్ వ్యవస్థ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అత్యంత అధునాతనమైన పవర్ఫుల్ బ్యాట్లు, స్టేడియాల్లో బాగా చిన్నవిగా చేసిన బౌండరీ లైన్లు, క్రీడకు ఏమాత్రం సహకరించని ఫ్లాట్ పిచ్లను తయారు చేయడం వల్లే బౌలర్ల ఉనికి ప్రమాదంలో పడిందని, ఆధునిక క్రికెట్ను పూర్తిగా బౌలింగ్ జాతిని తుడిచిపెట్టుకుపోయేలా మార్చేశారని ఆయన మండిపడ్డారు. క్రికెట్ అనేది ఇప్పుడు ఓ అత్యంత కీలకమైన మలుపులో నిలబడిందని, క్రీడా నిర్వాహకులు తక్షణమే దీనిపై స్పందించాలని చాపెల్ కోరారు. మన ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, క్రికెట్కు ఉన్న 250 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను పక్కన పెట్టి T20 ఫార్మాట్ను కేవలం ఒక వినోద సాధనంగా మార్చేసి దానిని మేజర్ లీగ్ బేస్బాల్ లాగా తయారు చేయడం. రెండోది, బ్యాట్కు బంతికి మధ్య సరైన సమతూకాన్ని కాపాడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయ క్రికెట్ను గౌరవించడం అని చాపెల్ స్పష్టం చేశారు. పాత రోజుల్లో కూడా భారీ హిట్టర్లు ఉండేవారని, కానీ నాణ్యమైన పిచ్చులు, పవర్ఫుల్ బౌలింగ్ అటాక్ ముందు వారు కూడా ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. నేటి తరం క్రికెట్లో బౌలర్లను మరింత బలిపశువుని చేయడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమమే కారణమని గ్రెగ్ చాపెల్ ఘాటుగా విమర్శించారు. ఈ రూల్ పూర్తిగా బ్యాటింగ్ చేసే జట్లకు అపరిమితమైన లాభాన్ని చేకూరుస్తోందని దుయ్యబట్టారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అవుతారనే భయం లేదా వికెట్లు పడిపోతాయనే రిస్క్ ఈ రూల్ వల్ల పూర్తిగా తొలగిపోతుందని, దీనివల్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫస్ట్ బాల్ నుంచే ఎలాంటి అవుట్ అయ్యే భయం లేకుండా బౌలర్లపై విరుచుకుపడుతున్నారని అన్నారు.